వడ్డించేవాడు మనోడైతే కడ బంతిలో కూర్చున్నా పర్వాలేదంటారు. పాలకుడు తమవాడైతే బరి తెగించి భూదోపిడికి పాల్పడవచ్చునని తెలుగుదేశం పార్టీ పెద్దలు నిరూపించారు. అమరావతి ముసుగులో ఏకంగా 964 ఎకరాల అసైన్డ్ భూములను కొలగొట్టిన భారీ కుంభకోణం వెనుక చంద్రబాబు సర్కార్ పన్నాగం తాజాగా వెలుగు చూసింది. బిగ్ బ్రేకింగ్ అప్డేట్ ఇది. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పుడు మరో లెక్క. తవ్విన కొద్దీ బయటపడుతున్న చంద్రబాబు దందాలు. నిబంధనలు ఉల్లంఘించి పత్రాలు మార్చి అందరినీ ఏమర్చి ప్రత్యేకంగా జీవోలు జారీ చేసి చట్టబద్ధంగా భూదోపిడికి వేసిన స్కెచ్ బహిర్గతమైంది. అమరావతిలో అసైన్డ్ భూములను కాజేసేందుకు తెలుగుదేశం పార్టీ పెద్దలు రెండంచెల వ్యూహం వేశారు. అయితే సాంకేతిక పరమైన అంశాలు ప్రతిబంధకంగా మారడంతో మూడో ఎత్తుగడ్డగా భూదోపిడికి రాజముద్ర వేస్తూ జీవోలు జారీ చేశారు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 4,000 కోట్ల విలువైన భూదోపిడీ కోసం చంద్రబాబు సర్కార్ అమలు చేసిన పన్నాగం ఆధారాలతో ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ఒక్కసారి ఓ లుక్ వేద్దాం రండిక. అమరావతి కోర్ క్యాపిటల్ పరిధిలోని 29 గ్రామాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులకు చెందిన 964 ఎకరాల అసైన్డ్ భూములను సొంతం చేసుకునేందుకు తెలుగుదేశం పెద్దలు తొలుత రెండంచెల పన్నాగాన్ని అమలు చేశారు. ఎలాంటి పరిహారం ఇవ్వకుండా అసైన్డ్ భూములను ప్రభుత్వం తీసుకుంటుందంటూ రెవెన్యూ, సిఆర్డీఏ అధికారుల ద్వారా దారుణంగా ప్రచారం చేయించారు. అనంతరం తెలుగుదేశం పార్టీ ముఖ్య నేతలు దళారుల గ్రామాల్లోకి వాలిపోయారు. ప్రభుత్వానికి అప్పగిస్తే పరిహారం ఏమీ రాదని ఆందోళనకు గురి చేయడంతో పెద్ద పెద్ద అసైన్డ్ రైతులు చేసేదేమీ లేక వారికే విక్రయించేలా ఒప్పందం చేసుకున్నారు. ఇలా అసైన్డ్ భూదోపిడీ వ్యవహారాన్ని 2014 జూన్ నుంచి 2015 డిసెంబర్లోగా పూర్తి చేశారు. ఆ భూములన్నీ తెలుగుదేశం పార్టీ నేతలు వారి బినామీల గుప్పెట్లోకి వచ్చిన తర్వాత అసైన్డ్ భూములకు కూడా పరిహారం ఇస్తామంటూ చంద్రబాబు ప్రభుత్వం 2016 ఫిబ్రవరి 17న జీవో 41 జారీ చేశారు. 4,000 కోట్ల విలువైన అసైన్డ్ భూములు తమ హస్తగతమయ్యాయని భావించింది. అసైన్డ్ భూములను తెలుగుదేశం పార్టీ నేతలకు విక్రయించినట్లుగా మంగళగిరి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు చేసేందుకు యత్నించారు. అయితే వీటిపై అభ్యంతరాలు వ్యక్తం కావడంతో పెండింగ్ రిజిస్ట్రేషన్లుగా నమోదు చేశారు. మరోవైపు ఆ భూములను రాజధాని కోసం భూ సమీకరణ కింద తెలుగుదేశం పార్టీ నేతలు వారి బినామీలు ఇచ్చినట్లుగా సిఆర్డీఏ రికార్డుల్లో నమోదు చేయడం ముఖ్యమైన గమనార్హం. సబ్ రిజిస్టర్ రికార్డుల్లో భూములు అసైన్డ్ రైతుల పేరున ఉండగా సిఆర్డీఏ రికార్డుల్లో మాత్రం తెలుగుదేశం పార్టీ నేతలు వాళ్ళ బినామీలు ఇచ్చినట్లుగా చూపించారు. ఏమర్చిన విధానం ఇది. తెలుగుదేశం పార్టీ నేతల పేరిట అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్కు నిబంధనలు అడ్డంకిగా మారడంతో చంద్రబాబు ప్రభుత్వం భూ కుంభకోణంలో మూడో అంకానికి తెరతీసింది. 2018 మే 18న జీవో 258, నవంబర్ 16వ తేదీన జీవో నెంబర్ 575, అలాగే జీవో నెంబర్ 580 జారీ చేసింది. 1954 జూన్కు ముందు కేటాయించిన అసైన్డ్ భూములను నిషేధిత భూముల జాబితా నుంచి తొలగిస్తున్నట్లుగా అందులో క్లియర్గా ప్రకటన ద్వారా తెలియజేశారు. 22A జాబితా నుంచి తొలగించింది. తెలుగుదేశం పార్టీ నేతలు దక్కించుకున్న అసైన్డ్ భూములన్నీ 1954 జూన్కు ముందే రైతులకు కేటాయించినవి కాగా అలా చూపిస్తూ అధికారికంగా కాజేసి ఎత్తుగడ్డ వేసింది టీడీపీ పెద్దలు. ఆ మేరకు తహసీల్దార్ కార్యాలయాల్లో రికార్డులను తారుమారు చేశారు. అనంతరం జీవోలు 258, 575, 580 ద్వారా సిఆర్డీఏ కార్యాలయంలో కథంతా నడిచింది. అమరావతిలో అసైన్డ్ భూములన్నీ 1970 నుంచి 1995 మధ్యలో కేటాయించినవేనని క్లియర్గా తెలుస్తుంది. ఈ క్రమంలో అసైన్డ్ భూములన్నీ 1954కు ముందే కేటాయించినట్లుగా చూపిస్తూ వాటిని సొంతం చేసుకున్న తెలుగుదేశం పార్టీ నేతలు భూ సమీకరణ కింద సిఆర్డీఏకి ఇవ్వడానికి క్రమబద్ధీకరించే ప్రక్రియ చేపట్టారు. 2019లో ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చేసరికి దాదాపుగా 400 పెండింగ్ రిజిస్ట్రేషన్లు సిఆర్డీఏ రికార్డుల్లో ఇలా క్రమబద్ధీకరించారు. భూ సమీకరణ ప్యాకేజీ కింద ఇచ్చే నివాస, వాణిజ్య స్థలాలతో పాటు ఏటా పంట పరిహారం తెలుగుదేశం పార్టీ పెద్దల బినామీలకే దక్కేలా స్కెచ్ వేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులను నిండా ముంచేశారు. 2019లో మళ్ళీ అధికారంలోకి వస్తే మొత్తం 964 ఎకరాలను తెలుగుదేశం పార్టీ పెద్దల పేరిట
క్రమబద్ధీకరించాలని భావించారు. కానీ చంద్రబాబు ఒకటి తలిస్తే ఆ దైవం మరోలా తలిచింది. తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓటమి చెందడంతో చంద్రబాబు అసైన్డ్ భూముల కుంభకోణం కథ మొత్తం అడ్డం తిరిగింది. ఇక్కడ చంద్రబాబు దొరికింది పూర్తిగా జీవోలు క్రమబద్ధీకరణ ద్వారానే. కూరగల్లులో సర్వే నెంబర్ 538 316/2 534తో ఉన్న 2.46 ఎకరాల అసైన్డ్ భూములను తెలుగుదేశం పార్టీ హయాంలో మంత్రిగా ఉన్న నారాయణకు సన్నిహితుడైన తెల్ల శ్రీనివాసరావు మైత్రి ఇన్ఫ్రా మేనేజింగ్ డైరెక్టర్ కొనుగోలు చేశారు. 2015 సెప్టెంబర్ 4వ తేదీన లావాదేవీని సబ్ రిజిస్టర్ పెండింగ్ రిజిస్ట్రేషన్ నంబర్ 593/2015గా నమోదు చేశారు. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం 2018లో జీవోలు 258, 575, 580 జారీ చేసిన తర్వాత 2019 మార్చి 5వ తారీఖున 4420/2019 నెంబర్తో క్రమబద్ధీకరించేశారు. ఇదే తరహాలో 3534/2015 పెండింగ్ రిజిస్ట్రేషన్కు సంబంధించి 2018 డిసెంబర్లో 14113/18 నెంబర్తో క్రమబద్ధీకరించేశారు. మా కుటుంబానికి ప్రభుత్వం 1987లో 2 ఎకరాల అసైన్డ్ భూమి కేటాయించింది. ఇదిగో పత్రం. అయితే మాకు అసైన్డ్ భూమిని 1954 కంటే ముందే కేటాయించినట్లుగా సిఆర్డీఏ రికార్డులో నమోదు చేశారు. మా భూమిని తెలుగుదేశం పార్టీ నేతలు పంపిన దళారులు సిఆర్డీఏకి ఇచ్చినట్లుగా రికార్డుల్లో చేర్చి పూర్తిగా క్రమబద్ధీకరించేశారు. ప్యాకేజీ కింద స్థలాలు కౌలు పరిహారం వారికే ఇస్తున్నారు. మేము కనీసం సబ్ రిజిస్టర్ కార్యాలయానికి కూడా వెళ్లకున్నా తెలుగుదేశం పార్టీ నేతల పేరిట క్రమబద్ధీకరించి మోసగించారు అంటూ ఇప్పుడు వాస్తవ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది దారుణం కాదా? పత్రాలను మార్చి అసైన్డ్ అరాచకం కాదా? ఆధారాలతో దొరికినావు చంద్రబాబు. నిన్ను ఆ భగవంతుడు ఇప్పటికైనా కాపాడతాడా? నువ్వు చేసిన దందాలు 1, 2 కాదు, అనేకం చేసి నేను ఇప్పుడు మంచివాడిని, నిజాయితీ ఉన్న వ్యక్తిని అని చెబితే ఎవడైనా నమ్ముతాడా? చంద్రబాబు గారు ఆలోచన చేయండి. ఆ దేవుడు ఎప్పుడు ఎవరిని ఎక్కడ ఎలా ప్యాక్ చేయాలో అలాగే ప్యాక్ చేస్తాడు. అందులో తప్పించుకోవడానికి వీల్లేదు.